హాయ్ గైస్, ఈ రోజు పొద్దుగాలనే మా అక్క అయితే ఫోన్ చేసి ఇక తుక్కుగూడకెళ్ళి చేపలు అయితే తీసుకొని రామన్నది. ఇక నేను మా తమ్ముడు గాడు అయితే పొద్దుగాలనే లేచి ఇక స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక అక్కడికి వెళ్ళి చూసినాం, ఇక ఉంటదేమో అనుకున్నాం కానీ ఎవరు లేరు. ఆడ ఒక అంకుల్ ఉండే, ఆయన అడిగితే ఈ రోజు అయితే అమ్మారా అని చెప్పేసి అన్నాడు. ఇక సీదా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే ఇంటికి పోయినాము. ఇక ఇంటికి వెళ్తుంటే మధ్యలో మా అక్క కాల్ చేసి ఇక ఇంటికి అయితే రండి, ఏం కాదు అని చెప్పేసి అన్నది. ఇక మేము మా ఇంటికి పోయి ఇక స్నానం చేసుకుందాం అని చెప్పి హీటర్ అయితే పెట్టినా. హీటర్ పెట్టుకున్న తర్వాతకి బ్రష్ అయితే తీసుకున్నా. బ్రష్ చేసుకునే టైంలోనే ఇక నీళ్ళు అయితే అయిపోయినాయి. ఇక చక్కగా స్నానం చేసుకుని రెడీ అయితే అయిపోయినాం. మా ఇంటి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇక స్టార్ట్ అవుతున్నాం. మా ఇంటికాడ నుంచి అయితే ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటది మా అక్క వాళ్ళ ఇంటికి. ఇక మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక మా కోడలు అయితే అన్నం తినుకుంటా ఇక ఫోన్ చూసుకుంటా అయితే ఉంది. ఇక అప్పుడే మా అక్క అయితే ఏదో తీసుకొని వచ్చింది, అవి దంచమన్నది. ఇక మా అక్క అయితే గులాబ్ జామ్ చేస్తుందంట, అందుకే పిండి కలుపుతుంది. ఇక నేను ఆ టైంలో మా కోడలతో ఇక సరదాగా ఒక స్నాప్ అయితే పెట్టుకున్నా. అలానే ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయేమో తినడానికి అని చెప్పేసి అయితే చూసిన. ఇక ఫ్రిడ్జ్ లో అయితే ఏం లేదు. మా అక్క అయితే చికెన్ దేమని చెప్పి 500 ఇచ్చి పంపించింది. ఇక నేను కూడా చికెన్ షాప్ దగ్గరకు వచ్చి ఇక టకటక చికెన్ అయితే కొట్టించుకొని వెళ్ళిపోయినా రిటర్న్. ఇక సీదా పోయి మా అక్కకి ఇచ్చిన. మా అక్క అయితే మంచిగా వండి పెట్టింది. ఇక వండి పెట్టింది కాబట్టి ఇక నేనైతే దొబ్బి తిన్నా. ఇక తినడం అయిన తర్వాతకి జరైనాక అయితే గులాబ్ జామ్ అయితే తెచ్చిచ్చింది. ఇక అది కూడా దొబ్బి తిన్న తర్వాతకి ఇక పడుకుందాం అని అయితే పడుకున్నా. సరే మరి.